నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో ఒక ఇంటిలో గంజాయి చెట్లను పెంచుతూ ఉన్న నలుగురు కువైటీలను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఉప ప్రధాని అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగంతో కలిసి ఒక ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైన ఒక ఇండోర్ గంజాయి క్షేత్రాన్ని ధ్వంసం చేసి నలుగురు కువైటీలను అరెస్ట్ చేశారు. చట్టబద్ధమైన వారెంట్ల మద్దతుతో విస్తృత నిఘా పర్యవేక్షణ అనంతరం ఈ అరెస్టులు జరిగాయని చెప్పి అధికారులు తెలిపారు. సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక అనుమానితుడి ఇంటిపైన జరిపిన దాడుల్లో ఒక అధునాతన గంజాయి చెట్ల సాగు ఏర్పాటు బయటపడింది. అక్కడ అధికారులు దాదాపు 70 గంజాయి మొక్కలతో పాటు పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 1 కేజీ ప్రాసెస్ చేయబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలంలో ఒక తుపాకీ మరియు మందుగుండు సామగ్రిని కూడా కనుగొన్నారు. ఇది నేర కార్యకలాపాల తీవ్రతను స్పష్టం చేస్తూ ఉంది. నిందితులు ఆరోపణలు అంగీకరించినట్లు సమాచారం. వారిని సంబంధిత న్యాయాధికారులకు అప్పగించే వరకు వారిని రిమాండ్లో ఉంచుతామని చెప్పి కువైట్ కొత్త మాదక ద్రవ్యాల చట్ట ప్రకారం కేసును తీవ్ర నేరంగా వర్గీకరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది. ఈ చట్ట ప్రకారం అక్రమ రవాణా ఉద్దేశంతో మాదక ద్రవ్యాలను సాగు చేసే వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్షతో పాటు 1,00,000 కువైట్ దినార్ల నుంచి 20 లక్షల కువైట్ దినార్ల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలు విధించబడతాయని చెప్పి మాదక ద్రవ్యాల నిరోధక ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల నుంచి సమాజాన్ని కాపాడటానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పి అధికారులు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఎవరైనా సరే కానీ ఇటువంటి చెడు మార్గాలలో మన భారతీయులు ఉంటే వెనక్కి వచ్చేయండి, లేదంటే కానీ మరణశిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.